చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ప్రజాకోట్. సాధారణంగా అందంగా ఉన్న వాళ్ళను చూస్తే అందవిహీనంగా ఉన్న వాళ్ళకి కడుపు మంట ఉంటుంది అంటారు. అందవిహీనంగా ఉన్నవాళ్ళు మేమెందుకు అలా పుట్టలేదని మరికొందరు బాధపడుతుంటారు. ఎక్కువ మంది అందంగా ఉన్న వాళ్ళని, తెల్లగా ఉన్న వాళ్ళని అత్యంత తెలివైన వాళ్ళని కూడా భావిస్తుంటారు. కానీ ఈ అందంగా ఉన్న వాళ్ళలో కూడా రాక్షసులు ఉంటారు. వాళ్ళు అందమైన రాక్షసులుగా మారి మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటారని మీకు తెలుసా? ఇవాల్టి మన ప్రజాకోర్టులో ఒక అందమైన హంతకురాలి కథ చెప్పబోతున్నాను. ఆ అందమైన హంతకురాలిని ఇవాళ మన కోర్టుకి తీసుకొచ్చి అసలు ఆమె ఏం చేస్తుందో ఇవాళ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇవాల్టి మన ప్రజాకోర్టులో మీ ముందుకి ఒక అందమైన హంతకురాలి కథను తీసుకురాబోతున్నాను. ఈ అందమైన హంతకురాలిని చూస్తే మీరు ఏ శిక్ష విధిస్తారో ఈ కథ విన్న తర్వాత నిర్ణయించండి. ఒక్కసారి ఆ అందమైన హంతకురాలిని చూద్దాం. ఈవిడే పూనం, హర్యానాలోని పానీపట్ జిల్లాలోని నౌల్తా గ్రామంలో వెలుగు చూసిన ఒక భయంకరమైన నేరానికి కారకురాలు ఈ పూనం. ఈ పూనం కథ తెలిస్తే మనుషులు ఇలా కూడా ఉంటారా? మనుషులు ఇంత రాక్షసంగా ఆలోచిస్తారా? మనుషులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? ఇట్లాంటి హంతకులు కూడా ఉంటారనే బాధ మీలో కలుగుతుంది. పూనం పానీపట్లోని నౌల్తా గ్రామంలో తన మేనమామ ఇంటికి వెళ్ళింది నవంబర్ 30వ తేదీన. ఆ రోజు వాళ్ళ మేనమామ కూతురికి పెళ్లి జరగాల్సి ఉంది. అంతేకాదు ఆమె మేనమామ కొడుకులకు కూడా పెళ్లి కుదిరింది. ఆ ఇల్లంతా పూర్తి సంతోషాలతో కనిపించింది. బంధువులంతా బరాత్కు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి డాన్స్ చేస్తున్నారు. పూనంని కూడా రమ్మని బతిమాలారు. పూనం వెళ్ళదే, ఇంట్లోనే ఉంటాను, నా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఇంటికే పరిమితమైంది. బంధువులంతా పెళ్లి కోసం వెళ్ళిపోయారు, డాన్సులు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో పూనం ఆ ఇంటి వెనకాల ఉన్న స్టోర్ రూమ్ వైపు వెళ్ళింది. పూనం తన వెంట ఆ ఇంట్లో ఉన్న విధి అనే 6 ఏళ్ల పసిపాపను తీసుకొని వెళ్ళింది. ఎప్పుడైతే పూనం ఆ పసిపాపతో వెళ్ళిందో అప్పటి నుంచి విధి కనిపించకుండా పోయింది. విధికి ఏమైంది? విధి ఎక్కడికి వెళ్ళింది? అసలు పూనం ఆ విధిని ఎక్కడికి తీసుకెళ్ళిందని ఎంక్వైరీ చేస్తే అసలు కథ వెలుగులోకి వచ్చింది. పూనం ఎంఏ చదివింది, అట్లాగే బీఈడీ చేసింది, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివింది. పూనం చాలా అందంగా ఉంటుంది. పూనంకి 2 కొడుకులు ఉండేవారు. ఒక కొడుకు 2023లో చనిపోయాడు, రెండో కొడుకు ఆమెతో పాటే ఉన్నాడు. ఈ పూనం ఏం చేసిందో తెలుసా? 6 ఏళ్ళ ఆ విధిని తీసుకెళ్ళి ఇంటి వెనకాలన్న స్టోర్ రూమ్లో ఒక వాటర్ టబ్బు తీసి అందులో నీళ్లు పోసి పూనం ఆ విధి తలను పట్టుకొని బలవంతంగా టబ్బులో ముంచి శ్వాస ఆడకుండా చేసి అత్యంత దారుణంగా చంపేసింది. ఎంత దుర్మార్గం అంటే, హత్య చేసిన తర్వాత ఏమీ ఎరుగని నంగనాచిలాగా ఆ స్టోర్ రూమ్కి లాక్ చేసి మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చుంది. పెళ్లి వేడుకలని దూరంగా అమాయకంగా నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టింది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా పూనంని అసలు అనుమానించలేదు. ఈ హత్య చేసిందని పూనమే ఈ హత్య చేసిందని అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. డాన్సుల మధ్యలో ఆ విధి కనిపించకపోవడం, విధి తల్లిదండ్రులు ఆ పాప కోసం వెతకడంతో ఒకసారిగా అంతా షాక్ అయ్యారు. ఊరంతా వెతికారు, దొరకలేదు. చివరికి అన్ని ప్రాంతాల్లో వెతికిన తర్వాత స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళారు. స్టోర్ రూమ్కి లాక్ చేసి ఉండడంతో కొంత అనుమానించారు. మనమేమైనా తొందరపాటులో పొరపాటున స్టోర్ రూమ్లో విధిని వదిలేసి వెళ్ళిపోయామేమో అని. కట్ చేస్తే అనుకున్నట్టుగానే స్టోర్ రూమ్ ద్వారాలు బద్దలు కొట్టి చూస్తే వాటర్ టబ్లో విధి శవం. ఎలా ఉంది అంటే, చిన్న బకెట్లో తల ముంచేసి ఎవరో తలని ఆమె తలను నీళ్ళలో ముంచి చంపినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు స్టోర్ రూమ్కి తాళం వేసి ఉండటం. రెండో క్లూ ఏంటంటే స్టోర్ రూమ్కి తాళం వేసి ఉండడం. దీంతో అనుమానం క్లియర్ అయింది, ఎవరో హత్య చేశారు అని. ఎవరు హత్య చేశారని అందరూ అక్కడున్న వాళ్ళంతా హడావిడిగా ఆరా తీస్తున్న సమయంలో పూనం ఇంట్లోంచి తడిసిన తన బట్టల్ని దులుపుకుంటూ బయటకు వస్తూ కనిపించింది. అప్పుడు కనిపెట్టారు బంధువులు,
విధి మరణానికి, విధి హత్యకి పూనంకి ఏదో సంబంధం ఉందని వెంటనే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత సాధారణంగానే ఎవరు అనుమానితులని చూస్తే పూనం పేరే వినిపించింది. పూనం బట్టలు తడిసిపోయి ఉండటం, పూనం విధితో చివరిగా అక్కడ తచ్చాడుతున్నట్టు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ కనిపించడం, పూనం విధితోనే ఎక్కువసేపు గడపడం, ఇవన్నీ చూస్తుంటే పోలీసులకు కూడా సందేహం కలిగింది. స్టేషన్కి తీసుకెళ్ళి పూనంకి 4 తగిలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసా? పోలీస్ స్టేషన్లో పూనం చెప్పిన మాటలు వింటే గుండెలు పట్టుకోండి. పూనం చెప్పిన మాటలు వింటే మీ గుండె కూడా అదిరిపడుతుంది. విధిని చంపింది ఫస్ట్ టైం కాదు పూనం. ఇలా గడిచిన 2 సంవత్సరాల్లో 4 చంపేసింది పూనం. ఒక్కరిని కాదు 4 చంపేసింది పూనం. ఆ 4 తన కొడుకు శుభం కూడా ఉన్నాడు. ఏంటి ఆశ్చర్యం వేస్తుందా? ఈ పూనం అంత పెద్ద నేరస్తురాలు. ఎటువంటి నేరస్తురాలంటే పసిపిల్లలు అందంగా కనిపిస్తే భరించలేదు ఈ ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన ఈ అందమైన హంతకురాలు. పసిపిల్లలు అందంగా ఉన్నారని ఎవరైనా పొగిడితే తట్టుకోలేదు ఈ ఇంటెలెక్చువల్ అందమైన హంతకురాలు. పసిపిల్లలని ఎవరైనా ముద్దు పెడితే భరించలేదు ఈ దుర్మార్గురాలు. ఆమె సొంత కొడుకైనా కూడా ఆమె తట్టుకోలేదు. అసలు ఈ 4 హత్యలు చేసిందే అందుకు పూనమని తెలిసి పోలీసులు అవాకైపోయారు, షాక్ అయిపోయారు. విధిని మాత్రమే కాదు, 2023లో తన సొంత వదిన కూతురును కూడా ఇలాగే చంపింది పూనం. ఒకరోజు వదిన ఇంటికి వెళ్ళింది. వదిన కూతురు ఇషిక 9 సంవత్సరాలు ఉంటుంది. ఇషిక ఇంట్లో చాలా హడావిడిగా కనిపిస్తుంది, బంగారు తల్లి. ఇషికని చూసి ఇంట్లో ఉన్న వాళ్ళంతా ముద్దు చేస్తున్నారు, ఇషిక ఎంత అందంగా ఉందో అని. ఇది చూసి పూనం తట్టుకోలేకపోయింది. ఆమె కడుపు మండిపోయింది. ఇది నాకంటే అందంగా ఉంది, ఈ ఇషిక బతకడానికి వీలు లేదని తనలో ఉన్న ఆ అందమైన రాక్షసిని బయటికి తీసుకొచ్చింది పూనం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ఇషికని ఇంటి మధ్యలో ఉన్న ఒక నీటి తొట్టిలో తీసుకెళ్లి ముంచి చంపేసింది. ఇషిక 9 సంవత్సరాల అమ్మాయి కదా, అరిచింది, గొడవ పెట్టింది, తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ గలాటని అదే ఇంట్లో ఉన్న పూనం కొడుకు, నిజానికి పూనంకి 2019లో నీరజ్తో పెళ్ళైంది, 2020లో శుభం అనే కొడుకు పుట్టాడు. ఆ కొడుకుతో సహా ఈ ఇంటికి వెళ్ళిందనమాట. సో ఇషికని పూనం చంపుతున్న ఈ సమయంలోనే శుభం ఇంట్లోకి వచ్చాడు. చూసి భరించలేకపోయాడు శుభం. ఒక్కసారిగా అరుపులు మొదలుపెట్టాడు. అంతే, పూనం ఆలోచన మారిపోయింది. శుభంని కూడా లాక్కొచ్చి అదే నీటి తొట్టిలో ముంచి చంపేసింది. ఒకే రోజు 2 హత్యలు చేసిన పూనం అక్కడి నుంచి సైలెంట్గా జారుకుంది. ఒకే తొట్టిలో ఇషిక చనిపోవడం, ఎట్ ది సేమ్ టైం పూనం కొడుకు కూడా చచ్చిపోవడంతో అక్కడున్న బంధువులు ఎవరికి అనుమానం రాలేదు. నిజానికి ఆ రోజు ఇషిక హత్య వెనుక ఏం జరిగిందో అని పోలీసులు ఆరా తీసి ఉండుంటే ఇంకొక 2 ఆడపిల్లలు బతికేవాళ్ళు. పోలీసులు అనుమానించలేదు, బంధువులు అనుమానించలేదు. మధ్యలో 2 ఏళ్ల గ్యాప్. పూనం కూడా చాలా సైలెంట్ అయిపోయింది. తన కొడుకు కూడా చనిపోవడంతో అనుమానిస్తారని చాలా సైలెంట్గా ఒక డ్రామాని ప్లే చేసింది. కట్ చేస్తే ఈ 2 ఏళ్లలో పూనంకి ఇంకొక కొడుకు పుట్టాడు. మొన్న 2025 ఆగస్టులో మళ్ళీ పూనం తన కొడుకును తీసుకొని, 2వ కొడుకును కనింది కదా, ఆ 2వ కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్ళింది పూనం. పుట్టింటికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉంటున్న సమయంలో అక్కడ తన సొంత అన్న కూతురు జియా కనిపించింది. జియాని కూడా ఇంట్లో వాళ్ళు చాలా ప్రేమగా సంతోషంగా చూసుకుంటున్నారు. జియా అంటే కూడా ఆ కుటుంబ సభ్యులకి చాలా ఇష్టం. అటువంటి జియాని బతకనివ్వకూడదనుకుంది ఈ బ్రహ్మరాక్షసి. నిజంగా చెప్పాలంటే బ్రహ్మరాక్షసి కంటే దుర్మార్గమైన రాక్షసి. ఇంట్లో వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ వదిన, వాళ్ళ అన్న లేని సమయం చూసి జియాని ఒక ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్లోకి తీసుకెళ్ళి ముంచి చంపేసింది. ఇక్కడ ఒక సీక్వెన్స్ మీరు గమనిస్తున్నారా? విధిని అలాగే చంపింది, ఇషికాని అలాగే చంపింది, శుభంని అలాగే చంపింది, ఆఖరికి వాళ్ళ సొంత అన్న కూతురు జియాని కూడా వాటర్ టబ్లోనే ముంచి చంపేసింది. ఏమీ తెలియని నంగనాచిలాగా అక్కడి నుంచి మళ్ళీ జారుకుంది. పోలీసులు ఇప్పటి వరకు ఆమెను కనీసం అనుమానించలేదు కూడా. కట్ చేస్తే విధి మరణం తర్వాత దొరికిపోయిన
పూనంని స్టేషన్కి తీసుకెళ్లి 4 తగిలిస్తే ఈ 4 హత్యల వ్యవహారాలన్నీ బయటపెట్టింది. పూనం అనే ఈ అందమైన రాక్షసి వల్ల వాళ్ళ కుటుంబంలో 4 పిల్లలు చనిపోయారు. పూనం అనే ఈ అందమైన రాక్షసిని గుర్తించకపోవటం వల్ల అమాయకులైన 4 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పూనంని ఎలా శిక్షించాలి? ఉరిశిక్ష విధించాలా లేదంటే చిత్రహింసలకు గురి చేయాలా? అసలు మీరేమనుకుంటున్నారు ఈ కథ విన్న తర్వాత? ప్రజాకోర్టులో మీరే తీర్పు చెప్పండి. మీ తీర్పుని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో రాయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా.